హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా చాలా. ఈరోజు ముస్లిం స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేసుకుంటారో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం. ఒక కప్పు ఎర్రపప్పు నేను కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నా. దాన్ని నేను వాటర్తో సహా వేసుకుంటున్నా. ఎందుకని లాస్ట్లో నేను వాటర్ వేసుకోను, అందుకని ముందే వాటర్ కూడా వేసుకుంటున్నా. ఆ తర్వాత 4 కట్టలు పాలకూర తీసుకున్నా. అది కూడా కట్ చేసి నీటిలో వాటర్లో మంచిగా నీట్గా కడిగి అది కూడా వేసుకుంటున్నా. ఆ తర్వాత 4 టమాటాలు తీసుకొని అందులో గింజలన్నీ తీసేసి నీట్గా కడిగి అది కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నా. గింజలు తీసేయడం అంటే అది అందరు పెద్దోళ్ళు చెప్తారు కదా తీసేయాలని, అందుకు తీసేసా. ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా ఎల్లుల్లిపాయలు వేసాను, నా టేస్ట్ తగ్గదా మీరు కూడా వేసుకోండి. ఇంకా పసుపు ఇంకా కారం నాకు కలర్ కోసం వేసుకుంటున్నా. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇంకా నిమ్మకాంత సైజు చింతపండు తీసుకొని దాన్ని కూడా నానబెట్టి వేసుకుంటున్నా. 1 గ్లాస్ వాటర్ మీరు వేసుకోండి, నేను వేసుకోను ఎందుకంటే నేను ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పెట్టి విజిల్ ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఆ 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న గాలి మొత్తం తీసేసి దాన్ని మూత తీసేద్దాం. చూసారా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అన్ని పక్కన పెట్టుకుందాం. ప్లీజ్ అండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. న్యూ ఛానల్ కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి. ఇంకా దొడ్డుప్పు వేసి పప్పుని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుందాం, ఇలా మెత్తగా రుబ్బుకుందాం. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టిన వాటర్ పోసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నాకు ఇంత చాలు కాబట్టి నేను ఇది వేసుకుంటున్నా. కలుపుకుంటున్నా. ప్లీజ్ అండి, నాకు ఏదైనా మిస్టేక్ అయితే క్షమించండి. యాక్చువల్లీ నేను ముస్లిం అమ్మాయిని కాబట్టి తెలుగులో వీడియో చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకని ముస్లిం స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. పోపు పెట్టుకుందాం. ఒక స్టవ్ ముట్టించి దాని మీద ఒక గిన్నె పెట్టుకున్నా. అది గిన్నె వేడిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నా. నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎగస్ట్రా వేసుకుంటాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు కొంచెం దంచుకొని వేసుకుంటున్నా. మీరు కూడా అలాగే వేసుకోండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. 2 ఎండుమిర్చి తెంపి వేసుకుంటున్నా. ఆ తర్వాత కరివేపాకు కడిగి అది కూడా వేసుకుంటున్నా. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత అందులో పప్పు వేసుకున్నాం. మీ దగ్గర ఇంగువ అంటే అది కూడా వేసుకోండి, నా దగ్గర లేదు, నేను వేసుకోవట్లేదు. పప్పు వేసుకున్నాను కదా అండి. ఫస్ట్ మొత్తం వేస్తే ముఖం మీద ఎగురుతుంది, అందుకని మూత పెట్టేశాను. మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మిగిలింది ఆ మొత్తం పప్పు ఇందులో వేసేసుకుందాం. చూసారా ఎంత మంచిగా ఉందో. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు మనం చికెన్ ఫ్రై లేకుంటే పాపడ్